నన్ను కూడా ఇంక్లూడెడ్ ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారో కొంతమంది మీకు క్లారిటీ వస్తుంది. లేదా నాకు తెలియదేమో, నేను మిస్ అవుతున్నానేమో, కింద రాయండి ఏంటి అని. వార్ 2 సినిమా వస్తుంది. వార్ 2 సేమ్ థియేటర్, సేమ్ స్క్రీన్, XD సినిమార్క్లోనే. ఓకేనా? మళ్ళీ సిమిలర్ షోస్ అరే వాటర్ ఎలా అయినా తీసుకోండి. ఎగ్జాంపుల్, హిందీ షో కన్నా తెలుగు షో డబల్ ద ప్రైస్ అండి. ఇప్పుడు చెప్పండి, హిందీ షో $36 2 టికెట్స్, తెలుగు షో $60 2 టికెట్స్. డబ్బింగ్ సినిమా అది. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడతా దీనికి చెప్పండి. సేమ్ ఎగ్జాక్ట్ సినిమా, అన్ని ఎగ్జాంపుల్స్ సేమ్. ఎందుకు మనం బానిసలం, మనం కడతాం. మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ రావాలి. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో తక్కువ చేయడం అలా కాదు. ఎనీ పెద్ద హీరో ఉన్నది అందరు ఇదే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి అంతా మార్కెట్, ప్రోడక్ట్. ఏమనంటే ఐ ఆల్సో అగ్రీ, ఇట్స్ ఓపెన్ మార్కెట్, ఫ్రీ మార్కెట్. ఎంత రేటు ఎవడు ఎంత పెడితే అంత రేటు పెట్టి అమ్ముకోవచ్చు, కాదనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఈ ఏడుపులన్నీ వద్దంటున్నా. ఏ ఏడుపులు? మళ్ళీ ఇప్పుడు ఇంకొక లాజికల్ ఫ్యాలసీ వస్తుంది, ఆ ఎమోషనల్. ఎగ్జాక్ట్ పదం రాసుకుని వచ్చారు, నాకు గుర్తుండి సగం. అపీల్ టు ఎమోషన్. ఏంటంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు. అలాంటి లేనప్పుడు ఈ టికెట్ ప్రైస్ అని ఇవన్నీ సైలెంట్గా మర్చిపోతారు. ఏంటంటే నా ఆర్గ్యుమెంట్లే నావి, వేరే ఏం కనిపించద్దు అన్నట్టు. ఎట్లుంటుంది? అపీల్ టు ఎమోషన్. ఇంతమంది ఆర్టిస్టులు కష్టపడ్డారు, 2 ఏళ్ళ కష్టం, 2 ఏళ్ళ ఎమోషన్, ఇంతమంది అది ఇది అంటారు, అంత ఏదో చెప్తారు. అదేం తప్పు కాదు, అదేం తక్కువ చేసి మాట్లాడట్లేదు నేను. ఎస్, దట్ ఈస్ అన్ ఎమోషన్. కానీ ఇదిగో మీకు అవసరమైనప్పుడు ఎమోషన్ వాడతారు. ఇక్కడేమో నెంబర్స్ ఫ్రీ మార్కెట్ అంటారు. ఇది కూడా ఫ్రీ మార్కెటే కదా. ఒకటే ఆర్గ్యుమెంట్ అండి, ఎమోషనా ఫ్రీ మార్కెట్ అనేది. ఎమోషన్లో వెళ్ళిపోయారు అనుకోండి, ఎస్ చాలామంది చాలా కష్టపడ్డారు. ఎస్, ఫ్యాన్స్ కూడా ఏళ్ళ కొద్ది కష్టపడ్డారు, చాలా చేస్తారు. వాళ్ళ కోసం ఒక ఫ్రీ షో వేసారా మీరు? ఫ్యాన్స్ షో అని చెప్పేసి ఇంకా ఫ్రీగా వేస్తారు? లేదు, ఇంకా డబల్ ఛార్జెస్ తీసుకుంటారు. ఏంటంటే మీకు కన్వీనియంట్ ఉన్నప్పుడు ఎమోషన్, లేనప్పుడు ఫ్రీ మార్కెట్ టికెట్ రేట్లు వాడు కొంటున్నారు, మేము ఇస్తున్నాం అంటున్నారు కదా. అప్పుడు ఇంకా కట్ త్రోట్ ఉండాలి, అన్ని చోట్ల కట్ త్రోట్ ఉండాలి. కట్ త్రోట్ ఎందుకు అంటే, ఎస్ ఇది మార్కెట్ బిజినెస్, కట్ త్రోట్ దందా అన్నారు అనుకోండి. మరి ఇక్కడ మళ్ళీ ఎమోషన్ ఎందుకు వస్తుంది మీకు? నాకు అర్థం కావట్లా. ఈ రివ్యూస్ వచ్చేసి మా చేసిన నాకు అర్థం కావట్లేదండి. మీకు అన్ని కన్వీనియంట్గా కావాలా? మీకు కావాల్సినప్పుడు ఎమోషన్, మీకు కావాల్సినప్పుడు దందా.